విశాఖ నగరంలో భూముల అక్రమాలకు పాల్పడ్డ మంత్రి గంటా శ్రీనివాసరావును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మంత్రులు గంటా, నారాయణ కలిసి విశాఖను దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్పై అక్రమంగా కేసులు పెట్టించారని, మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ అంశాలను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా విమర్శించారు. రైల్వే జోన్ కోసం వైసీపీ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత గొప్పోడంటే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తాడు, ఆయన కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తారు, కానీ వాటిని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఈరోజు ఆయన క్యాబినెట్ మీరు చూస్తే తప్పులు చేసిన వాళ్ళకి, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసేవారికి, ఆడవాళ్ళని హింసించే వారికి, ఇలాంటి వారికే క్యాబినెట్లో అవకాశాన్ని ఇచ్చి ఏ విధంగా ఆ క్యాబినెట్ రావణాసురులతో నిండిపోయిందో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలోనే మరి 29 రాష్ట్రాలలో అందరు మంత్రుల మీద ఒక సర్వే జరిగితే 4 మంత్రుల మీద మరి క్రిమినల్ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయించిన వారిలో 4 తేలితే ఆ 4లో 2 మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉండటం మనకు దురదృష్టకరం. ఒకరేమో దేవినేని ఉమా, ఒకరేమో అచ్చెన్నాయుడు. వారి క్వాలిఫికేషన్ ఇదే. అందుకే వాళ్ళకి ఏ విధంగా దోచుకోవడానికి అవకాశం ఇచ్చారో మీ అందరూ కూడా చూడాలి. వాళ్ళని హింసించే దాంట్లో రావుల ఏ విధంగా తన పార్టీలో ఉన్న జానీమోన్ అనే జెడ్పీసీ చైర్మన్ని హెరాస్ చేశారో, ఆ కుటుంబాన్ని లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారో ఆవిడ మాటల్లోనే మనం చూడటం జరిగింది. అలాంటి వాళ్ళని క్యాబినెట్లో కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే మీరు చూస్తే ఈ విశాఖపట్నానికి సంబంధించి చూస్తే గంటా శ్రీనివాస్ గారు ఈ విశాఖని ఆయన బావమర్ది నారాయణ గారు ఏ విధంగా వాటాలు వేసుకొని దోచేసుకోవాలనుకుంటున్నారో మన పత్రికలు అలాగే ఛానల్స్ చూస్తే కళ్ళారా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయాడంటే బ్యాంకులకి 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకేమో కేంద్ర మంత్రి పదవులు ఇస్తాడు, 200 కోట్లు ఎగ్గొట్టిన అంటే 100లో ఎగ్గొట్టిన వాళ్ళకేమో రాష్ట్ర క్యాబినెట్లో గంటా గారికి ఇచ్చి వారికి ఎలా అండగా ఉన్నారో మనం అందరం కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.